వెల్కమ్ టు భారత మాతా రాణా న్యూస్. అనకాపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడును గెలిపించుకోవాలని మహిళా మోర్చా నాయకులు తీర్మానించారు. విశాఖ మహానగరం నాయుడు తోట వద్ద గల కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాదళ్ల జ్యోతి, టీడీపీ మహిళా నాయకురాలు శోభారాణి, నామల అరుణ కుమారి, జనసేన మహిళా నాయకురాలు పిన్నింటి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా మోర్చా ఆత్మీయ సమావేశంలో జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దీపికారెడ్డి, సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి రమేష్, ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, ఉపాధ్యక్షురాలు రోహిణి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, జనసేన నాయకురాలు ఉషా కిరణ్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తదితరులు మాట్లాడుతూ సమర్థుడైన సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ప్రధానితో నేరుగా మాట్లాడి నిధులు తీసుకురాగలిగే సత్తా సీఎం రమేష్ కు ఉందని స్పష్టం చేశారు. మహిళా శక్తి తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వైసీపీ సర్కారును సాగనంపేందుకు ప్రతి మహిళా కార్యదక్షులై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పివిఎన్ మాధవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ నాయుడు, వంశీ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మాతృమూర్తులకు ఎందుకంటున్నానంటే, అమెరికాలో మే 12వ తారీఖు నాడు మదర్స్ డే చేసుకుంటాం. మీ అందరికీ మళ్ళీ మా ఆదివారం కలం కాబట్టి హ్యాపీ మదర్స్ డే అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృమూర్తి అన్నప్పుడు మీకు చాలా బాధ్యతలు ఉంటాయి. ఏ గుడ్ మదర్ ఈజ్ మోర్ దాన్ 100 టీచర్స్. ఒక మంచి తల్లి 100 టీచర్ల కన్నా ఎక్కువ. మాట నేర్పు, ఆట పాటలు నేర్పు, నడక నేర్పు, నడక నేర్పు, మంచి నడక నేర్పు, కట్టు బొట్లు నేర్పు, కట్టు బాట్లు నేర్పు. అమ్మ మిన్న గుడినే అమ్మ కన్నా, అమ్మ మిన్న గుడినే అమ్మ కన్నా. మనం గుడిలో పూజించే దేవత కన్నా అమ్మ మిన్న. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు ఎలక్షన్లు వస్తాయి, అందరు వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, తాయిలాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు ఏదో ఒక డబ్బులు వస్తాయని తప్పులు పని చేస్తే మీరందరూ ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు కదా. మాతృమూర్తిగా మీకు ఆ బాధ్యత ఉంటుంది కదా, రైతు దారిలో పెట్టాలని. వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ, వాళ్ళు చేసే అన్యాయాలు కానీ, అది ప్రతి ఒక్కటి మనందరి సొమ్ము, ఇక్కడున్న ప్రజల సొమ్ము. ఒక కొండ, ఒక మైనింగ్ దోచుకున్నా, ఒక రోడ్లో కాంట్రాక్ట్ తేడా చేసినా అది ఎవరిది కాదు, మీది. ఇప్పుడంటే పోయింది. ఇప్పుడు మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, మా అమ్మమ్మలు వాళ్ళు 3-4 చూసేవాళ్ళు. అంటే ముని మనవాళ్ళని, వాళ్ళ పై వాళ్ళని. ఆ చిన్న మనవాడి కోసం కూడా ఎంతో కష్టపడి వాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాడి ఫ్యూచర్ బాగుండాలని చూస్తున్నారు. ఇప్పుడు కనుక మీరు ఇదే తప్పు మళ్ళీ మొన్న చేసిన తప్పు మళ్ళీ చేస్తే మీ మనవాళ్ళకి కాదు, మీ పిల్లలకే ఏమీ మిగలదు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆర్ఫన్లు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆర్ఫన్లు అయిపోతారంటే, it's not about the minerals or the other important, the ores or anything else. More than that, it is a plenty of water resources this state is having, but in spite of that, the farmers in Andhra Pradesh are not happy with that. Ikkada rashtralo now we are saying what is the development that had happened in the last 5 years. It is all because of Narendra Modi's central government assistance, whether in terms of infrastructure, whether in terms of construction of the new educational institution. Already Tirupati IIT has been declared, Visakhapatnam IIM has been declared. As far as education is concerned, whatever the central government is deciding about the new schemes or new initiatives, they are starting implementing in Andhra Pradesh. మీరు 7 నియోజకవర్గాల్లో కూడా మనకున్న సమయం ఎంత ఉంటే అంత సమయం ప్రతి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అంటే ఏంటి మనకు అంటే మగవాళ్ళతో చెప్పే సమస్యలు బాధలు వేరే ఉంటాయమ్మా. తర్వాత మన అంటే ఆడవాళ్ళంగా మాట్లాడుకునేటివి వేరుగా ఉంటుంది. సో నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మలాగా అందరితో క్లోజ్గా మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, నీకు చెప్పే చనువు కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ని రోజులైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 40 రోజుల పైన అయింది,
ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏ ఏ సమస్యలు ఉన్నాయో నా దగ్గరికి తీసుకురండి. నేను ఎంత సాధ్యం అయితే అంత తొందరగా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి తప్పకుండా 100% ఎఫర్ట్ పెడతానని సీఎం రమేష్ గారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వచ్చిన రోజు నుంచి ఇంతవరకు వెనక్కి వెళ్ళలేదమ్మా. ఇక్కడే ఉన్నాం, ప్రతి నిమిషం ప్రజలతోనే ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అందరి సమస్యలు అడిగి తీసుకెళ్ళి రమేష్ గారికి చెప్తాను. మీ అందరి సమస్యలు కూడా మా ఇంటి సమస్యలాగా అనిపిస్తాను. ఇప్పుడు మా ఇంట్లో సమస్యలు ఏమీ మాట్లాడుకోవట్లేదమ్మా. సమస్యలు అంటే చిన్న చిన్న ఏదో మాట్లాడుతుంటాం కదా, ఏది లేదు. ఇప్పుడు మాకు 43 days అయిందమ్మా. 43 days నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇది ఉంది, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాబ్లం చెప్పారు, వీటి గురించి మీరు ఏం చేస్తారు అని అదే అడుగుతాను అనమాట. అంటే మాకు మేము వేరు, అనకాపల్లి 7 నియోజకవర్గాలు వేరు అన్న ఫీలింగ్ ఏం లేదమ్మా. అందరం మాకు ఇప్పుడు మొత్తం మీరే మేమే మీరు లాగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు స్కీమ్స్ గురించి అన్నీ చెప్పారు, అందరూ చెప్పారు. పార్టీ నుంచే ఆయన ఎంపీగా అవుతారు. ఢిల్లీలో మనకి ఏ పని కావాలన్నా నిమిషాల వ్యవధిలో చేయగలిగిన దమ్ము సత్తా ఉన్న వ్యక్తి మన ఎంపీ సీఎం రమేష్ గారు. మరి ఆయన మీద పోటీ చేస్తున్న వ్యక్తినే చూసుకుందాం. ఆయన ఢిల్లీ వ్యక్తి కదమ్మా, గల్లీలో తిరిగే వ్యక్తి. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా తారు అని వాళ్ళ ఊరు దాటి పక్కకు రాలేని వ్యక్తి. ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నన్ను అడిగితే ఆయన తెలుగు కూడా రాదు. ఆయన తెలుగు నాకు ఎప్పుడు అర్థం అవ్వదమ్మా. డిప్యూటీ సీఎంగా ఉండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి 2 రోడ్లు కూడా రాష్ట్రానికి చేయించలేని వ్యక్తి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బానిసలమ్మా. జగన్మోహన్ రెడ్డికి 175 ఎమ్మెల్యేలు కాదమ్మా కావాల్సింది, 175 మంది ఎంప్లాయీస్ కావాలి. ఆయన అలాగే తయారు చేశాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ తాగడ పెట్టి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు వీళ్ళంతా కూడా. ఒక్కడికి ఇంటర్వ్యూ ఉండదు, నియోజకవర్గ సమస్యలు చెప్తే ఎందు. మరి అలాంటి ప్రభుత్వం, అలాంటి వ్యక్తులా మనకు కావాల్సింది. సీఎం రమేష్ గారు అయితే మనకు అందుబాటులో ఉంటారు, పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఐటీ కంపెనీలు తేవాలన్నా, పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ తేవాలన్నా, మన బిడ్డల జీవితాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తేవాలన్నా ఆయనకి గంటల వ్యవధిలో చేసే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి. వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెడితే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, పిల్లల ఫీజులకు ఎలాగా, రేషన్కి ఎలాగా, ఇలా ఒక బడ్జెట్ వేసుకుని జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టి సంసారాన్ని గుట్టుగా నడిపే మీరు మరి రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగితే రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా వెనకబడిపోతే మనం ఆలోచించాల్సిన అవసరం ఉందో లేదో మా అక్క చెల్లెలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఆడవాళ్ళు సమాజాన్ని కూడా చక్కదిద్దే. మీరు పూనుకుంటే ప్రభుత్వాలు మారుతాయి, మీరు పూనుకుంటే ప్రభుత్వాలు వస్తాయి. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఇలా కన్నీళ్లు కాల్చేసి మరి 151 సీట్లు ఇచ్చేశారు. పాలిచ్చి ఆవిని వదిలేసి తన్నే దున్నపోతులు తెచ్చుకున్నాం. అది 5 సంవత్సరాలు మనం తంతా ఉంది. ఈ రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, మనకి రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద పనులు అన్నీ కూడా ఆగిపోయాయి. స్వయాన అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి తల్లి.